వెరీ గుడ్ ఈవినింగ్ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఎస్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నా అనమాట. మీరు ఇప్పటి వరకు మన యొక్క ఈ ఛానల్లో వీడియోస్ 150 వరకు వీడియోస్ ఉన్నాయన్నమాట. అయితే ప్రతి ఒక్క వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక్క వీడియోకి మీరు కనెక్ట్ ఖచ్చితంగా అవుతారనమాట. ఎందుకంటే ఇది మన యొక్క లైఫ్కు సంబంధించి కంప్లీట్గా ఉంటుంది అనమాట. ఈ 150 వీడియోస్లో మీకు ప్రతి ఒక్క వీడియో కాకపోయినా కొన్ని వీడియోస్ అయినా మీకు కనెక్ట్ అవుతాయి. బట్ 150 వీడియోస్ అందరికీ కనెక్ట్ అవుతాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. కొంతమందికి హెల్త్ పరంగా, కొంతమంది రిలేషన్షిప్, కెరీర్, మనీ, సో ఈ విధంగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ట్విన్ ఫ్లేమ్ గురించి కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట. రైట్. అయితే ఈ యొక్క వీడియోలో అసలు ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్, మన లైఫ్లో మనకు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మనం ఊహించిన విధంగా జరుగుతున్నాయి. చేయలేనంత విధంగా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట ఆ సిచ్యువేషన్ జరుగుతుంది అని. మన లైఫ్ ఎటు పోతుందో మనకే అర్థం కావట్లేదు అనమాట. అలా జరుగుతున్నాయి సిచ్యువేషన్స్, ఊహించినటువంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లో. ఓకే, బయట ప్రపంచం గురించి వదిలేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవ్రీథింగ్ విత్ ఇన్ us, దేర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్. మన లోపలే ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. అయితే ఎందుకు మనకు చాలా విపరీతమైనటువంటి మనీ ప్రాబ్లం ఉంది, కెరీర్ ప్రాబ్లం ఉంది, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది, అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు మనకు విపరీతంగా వస్తున్నాయి? ఎన్నో రోజుల నుంచి మనం ఈ బాధల్ని పడుతూ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఎప్పుడు వెళ్ళిపోతాయి అంటే అసలు మనం ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసుకుంటే మనకు మొత్తం కూడా అర్థమైపోతుంటుంది అనమాట. ఎందుకు మనకు ఇలా వస్తున్నాయి, ఎందుకు మనకు అప్పులున్నాయి, లోన్స్, ఈఎంఐస్ ఎందుకు మనకి ఈ విధంగా ఉన్నాయి, ఎందుకు మనకు ఈ విధంగా కెరీర్లో ప్రాబ్లమ్స్, సక్సెస్ రావట్లేదు, మీ యొక్క వైఫ్ లేకుంటే మీ యొక్క హస్బెండ్ లేకుంటే మీ యొక్క పిల్లలు సక్సెస్ మీరు చూడకుండా ఉన్నట్లయితే ఇంకా వారు ఎందుకు గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు, ఎందుకు అడిక్షన్ నుంచి బయటపడలేకపోతున్నారు, ఎందుకు చేయాలనుకున్న పని చేయలేకపోతున్నారు, ఎందుకు అప్పులు తీర్చలేకపోతున్నారు, ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఏంటి, మనం వర్క్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి కదా, సో ఈ అప్పులు ఉండే వాళ్ళు వర్క్ చేయరు, అందుకే డబ్బులు రావు, అందుకే అప్పులు తీర్చలేరు అని అనుకుంటూ ఉంటారు. అండ్ మనలో కూడా అనిపిస్తూ ఉంటుంది, ఓకే అప్పులు ఏదో చేసేసాను, వర్క్ చేస్తే వస్తాయి కదా, బట్ ఎంత చేసినా కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఏం చేయాలి? ఇటువంటి సిచ్యువేషన్ని మనం ఎలా తీసుకోవాలి? అసలు ఎందుకు వస్తాయంటే, మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, ఎర్త్ అనేది క్లీన్ అవుతూ ఉందన్నమాట. భూమి తను తాను క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. మనలో కూడా ఎర్త్ ఉంటుంది. బయట మనకి కనిపించే ప్రతి ఒక్కటి కూడా మన లోపల ఉన్నదే బయట కనిపిస్తూ ఉంది. ఎర్త్ కానీ, ఆకాశం, అగ్ని, నీరు, గాలి, ఇవన్నీ కూడా మన లోపల ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ us. మన లోపలే, మనమే మొత్తం. మనలో ఏదైతే ఉందో అది బయట కనిపిస్తుంది. బాగా గుర్తుంచుకోవాలి, మనలో ఏదైతే ఉందో అది బయట కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి మనీ రావాలి అన్నా, కెరీర్లో ముందుకు వెళ్ళాలి అన్నా, లేకుంటే రిలేషన్షిప్ హ్యాపీగా ఉండాలి అన్నా, మనకి హెల్త్ ఇవన్నీ కూడా బాగుండాలి అంటే, సక్సెస్ చూడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మన నాలెడ్జ్ తెలుసుకోవాలి. మన గురించి మన నాలెడ్జ్ తెలుసుకోకుండా అఫర్మేషన్స్ చేసినా, ఎన్ని చేసినా కూడా మనకు ఎటువంటి రిజల్ట్ అనేది ఉండదన్నమాట. నేనెవరు, రైట్? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుంటేనే మనకు మనీ వస్తాయి, తెలుసుకుంటేనే మన యొక్క కెరీర్ లో మనం ముందుకెళ్తాం, తెలుసుకుంటేనే మన యొక్క రిలేషన్షిప్ హ్యాపీగా ఉంటుంది, తెలుసుకుంటేనే మన యొక్క హెల్త్ బాగుంటుంది. చదువుకున్న వారు, చదువుకోని వారికి, ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఈ యొక్క సబ్జెక్ట్. బాగా మీరు వింటూ ఉండండి చాలు, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు మనీ రావాలి అన్నా, చెప్పాను కదా, ఇవన్నీ మనకు కావాల్సినవి. ఒక మాటలు చెప్పాలి, మనకు కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ గురించి, మన గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆటోమేటిక్గా నీకు రావటం స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనం పూజలు చేస్తుంటాం. పూజలు చేయాలి, మనకి ఇష్టమైన దేవుళ్ళకి మనం పూజలు చేస్తుంటాము, మొక్కులు మొక్కుతుంటాము, మనం బాధలు పడుతూ ఉంటాము, ఎంత మొక్కులు మొక్కినా తీరట్లేదు అని అనుకుంటూ ఉంటాము. మనమే దేవుణ్ణి ప్రేమగా చూసుకుంటాం, మళ్ళీ మనమే ఆ కోరిక తీరినప్పుడు దేవుణ్ణి మనమే తిట్టుకుంటూ ఉంటాం. ఇలా జరుగుతూ ఉంటాయి. చాలా అఫర్మేషన్స్ చేస్తాము, మెడిటేషన్స్ చేస్తూ ఉంటాము, రాస్తుంటాము, కాల్ చేస్తూ ఉంటాము, ఎన్నెన్నో టెక్నిక్స్ చేస్తాము. ఎన్ని చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనం తెలుసుకోకుండా ఇవన్నీ చేసినా రిజల్ట్ ఉండదన్నమాట. అసలు గాడ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గాడ్ అంటే మనమే గాడ్.
మనమే గాడ్. ఇది మనం తెలుసుకుంటే చాలు. మన యొక్క కాన్షియస్నెస్కు వస్తే చాలు ఈ యొక్క ఇన్ఫర్మేషన్. అంతే, చాలు. ఇక మీదట మీకు వస్తూ ఉంటుంది, ఇంకా అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది, కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. చెప్పాను కదా, ఈ వీడియోలో ఏం చెప్పాను, చాలా షార్ట్ అండ్ సింపుల్గా నేను క్లోజ్ చేస్తాను వీడియోని. ఏం చెప్పాను? దెర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ అస్. సార్ నాకేం అర్థం కావట్లేదు, అసలు ఏముంది వీడియోలో అని అనిపించవచ్చు. బట్ నేను చెప్పే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మన లోపలికి వెళ్ళే కొద్దీ, మన గురించి మనం తెలుసుకునే కొద్దీ, నాట్ ఓన్లీ మీ, నేనొక్కనే కాదు, మన యొక్క స్పిరిచువల్ వీడియోస్ చాలా ఉంటాయి యూట్యూబ్లో కానీ ఇంకా అదర్ ప్లాట్ఫామ్స్లో. సోల్ గురించి ఉంటుంది, ఎర్త్ గురించి ఉంటుంది, ఆకాశం గురించి, అగ్ని గురించి, భూమి గురించి, దెర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్, ఇన్నర్ చైల్డ్ గురించి, వీటన్నిటి గురించి ఉంటాయి. మీరు తెలుసుకుంటూ ఉండండి. మీకు మనీ ఎందుకు రావట్లేదు, కెరీర్లో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, రిలేషన్షిప్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎందుకు హెల్త్ బాగుండట్లేదు, సో వీటన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో ఈ ఛానల్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయాలి అని అనిపిస్తే వీడియోని షేర్ చేయండి. అండ్ ఆల్సో ఈ యొక్క ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, హెల్త్ గురించి, కెరీర్ గురించి, ఫ్యామిలీ, మనీ, రిలేషన్షిప్ గురించి. సో మీరు వాటిని చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, మీరు నాతో కనెక్ట్ అవ్వాలి అంటే నేను డైలీ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను, ఆన్లైన్ క్లాసెస్. మీరే కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. నవంబర్ 1 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇదంతా కూడా స్పిరిచువల్ అవేకనింగ్. అందరూ అవేకన్ అవుతున్నాం. అంటే అవేకనింగ్ అంటే మనందరూ కూడా తెలుసుకుంటున్నాం. మైండ్ అంటే ఏంటి, సోల్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, మనుషులంటే ఎవరు, ప్రపంచం అంటే ఏంటి, గాడ్ అంటే ఏంటి, గాడ్ అంటే ఎవరు, అసలు మనమే గాడ్ అని మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో, హెల్త్, కెరీర్, రిలేషన్షిప్, మనీ, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సో ఇది అనమాట ఇన్ఫర్మేషన్. లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.